హలో అందరికీ మొన్న పోస్ట్ చేసిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. లైక్ కొట్టిన వాళ్ళకి, కమెంట్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. అండ్ మొన్న చాలా మంది కమెంట్ చేశారు, మేము 5 సార్లు వెళ్ళాము, 4 సార్లు వెళ్ళాము అని. ఒక్కసారి దర్శనం వస్తేనే ఎంతో అదృష్టం అనుకుంటుంటే 5 సార్లు 4 సార్లు అంటే వాళ్ళు ఇంకెంత అదృష్టవంతులో కదా. చాలా మందికి ఇలా వెళ్ళాలని ఉంటుంది, కానీ ప్రాసెస్ తెలియక చాలా మంది ఆగిపోతున్నారు. సో వాళ్ళకి కూడా రీచ్ అవ్వాలి అండ్ వాళ్ళకి కూడా తెలియాలి అని చెప్పేసి నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం అన్నమాట. కొంతమంది అడుగుతున్నారు కౌంటర్ దగ్గరికి వెళ్ళే చెయ్యాలా అని. అవసరం లేదు, మన దగ్గర మొబైల్ ఆండ్రాయిడ్ కానీ ఐఓఎస్ కానీ ఉంటే ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఏ బుకింగ్స్ నైనా మనం ఈజీగా చేసుకోగలము. ప్రతి నెల ఎలక్ట్రానిక్ డిప్ అయితే ప్రతి నెల 18th మార్నింగ్ 10 o'clock ఓపెన్ అవుతుంది. అండ్ అలాగే 20th మార్నింగ్ 10 o'clock వరకు మనకి రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు రిజిస్టర్ చేసుకున్నా అప్పుడు మన లక్ బాగుంటే ఆ నెల మనకు వస్తుంది, లేదంటే నెక్స్ట్ మంత్ కి మనం ట్రై చేయొచ్చు. రిజిస్టర్ చేసుకోవడానికి మాత్రం కంపల్సరీ మన దగ్గర ఆధార్ కార్డ్ నెంబర్ ఉండాలి. అండ్ ఇండియాలో ఉన్న వాళ్ళకైతే ఆధార్ కార్డ్ నెంబర్, ఎన్ఆర్ఐస్ కి అయితే పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేసి మనం రిజిస్ట్రేషన్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఇది 20th మార్నింగ్ 10 o'clock వరకు మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే 20th 12 o'clock కి మనకి సెలెక్ట్ అయితే మెసేజ్ వస్తుంది. లేదు అంటే మనం నెక్స్ట్ మంత్ సేమ్ ఆధార్ కార్డ్ నెంబర్ తో సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ ఆధార్ కార్డ్ నెంబర్ తో మనం ఎన్రోల్ అయ్యి సెలెక్ట్ అయ్యాము అంటే మనకి ఇంకో 6 months వరకు పార్టిసిపేట్ చేయడానికి, అంటే సేమ్ సేవలో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఉండదు. అండ్ 23rd మార్నింగ్ 10 o'clock కి మనకి అంగప్రదక్షిణ టికెట్స్ ఓపెన్ అవుతాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈ టికెట్స్ అనేవి 10 కి ఓపెన్ అయితే 10:05, 10:10 కల్లా మనకి అయిపోతాయి కాబట్టి చాలా క్విక్ గా ఉండాలి బుక్ చేసుకున్నప్పుడు. అండ్ ఇవి బుక్ చేసుకోవడానికి కూడా మనకి ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. అండ్ అలాగే 23rd ఆఫ్టర్నూన్ వచ్చేసి సీనియర్ సిటిజన్ కోటా రిలీజ్ అవుతుంది. దీనికి ఏంటి అంటే హస్బెండ్ అండ్ వైఫ్ కి బుక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు హస్బెండ్ కి 65 years క్రాస్ అయితేనే వాళ్ళు ఈ సేవలో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే. అండ్ హస్బెండ్ కి 65 years ఉండొచ్చు, అండ్ వైఫ్ కి ఎన్ని ఇయర్స్ ఉన్నా పర్వాలేదు. మినిమం ఆ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఒకరికైతే 65 years అయితే కంపల్సరీ ఉండాలి, అప్పుడే ఈ టికెట్స్ బుక్ అవుతాయి. అండ్ దీనికి కూడా ఆధార్ కార్డ్ అయితే మ్యాండేటరీ అన్నమాట. అంగప్రదక్షిణ టికెట్ కూడా ఒక ఫోన్ నెంబర్ తో రిజిస్టర్ చేస్తే దాంట్లో 2 వెళ్ళొచ్చు. అలాగే సీనియర్ సిటిజన్స్ కూడా 2 వెళ్ళొచ్చు. సీనియర్ సిటిజన్ లో ఉన్న ఇదేంటి అంటే హస్బెండ్ అయితే వైఫ్ వెళ్ళొచ్చు, వైఫ్ అయితే హస్బెండ్ వెళ్ళొచ్చు. కానీ వైఫ్ తో వాళ్ళ డాటర్ గానీ వాళ్ళ రిలేటివ్స్ గానీ వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పుడు సింగిల్ లేడీకి 65 years ఉన్నాయి అంటే ఓన్లీ ఆ సింగిల్ లేడీని అలో చేస్తారు, వాళ్ళతో వచ్చిన వాళ్ళ రిలేటివ్స్ ని అయితే అలో చేయరు. కాబట్టి సో ఇది చూసుకొని ఎవరైనా 65 years ఉంటే వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనం సీనియర్ సిటిజన్ బుక్ కూడా చేయొచ్చు. సీనియర్ సిటిజన్ మనకి 23rd అంగప్రదక్షిణ అండ్ సీనియర్ సిటిజన్ కోటా ఓపెన్ అయిపోయిన తర్వాత 24th మార్నింగ్ 10 o'clock కి 300 rupees టికెట్స్ అయితే ఓపెన్ అవుతాయి. దీంట్లో టైమ్ స్లాట్స్ ఇస్తారు వాళ్ళు, ఆఫ్టర్నూన్ 2 to 3 అని, అండ్ తర్వాత 5 to 6, 7 to 8 ఇలా టైమ్ స్లాట్స్ ఉంటాయి. అండ్ ఈ స్లాట్ కి ఇన్ని టికెట్స్ అవైలబుల్ అని చూపిస్తాయి. సో మీకు కన్వీనియంట్ అయిన టైం ని సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇది ఒక టికెట్ మీద, అంటే ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ మీద 6 tickets వరకు బుక్ చేసుకోవచ్చు. మనకి కావాల్సిన టైం సెలెక్ట్ చేసుకొని ఎవరెవరైతే వెళ్తామో వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్స్ అండ్ వాళ్ళ నేమ్స్ అన్ని డీటెయిల్స్ అన్ని ఇచ్చి ఒకటే దీని మీద 6 బుక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇవి 300 tickets అయిపోయిన మార్నింగ్, అండ్ ఈ టికెట్స్ అయితే 300 rupees మార్నింగ్ ఓపెన్ అవుతాయి. అండ్ అదే రోజు ఆఫ్టర్నూన్ 3 o'clock కి అకామిడేషన్ ఓపెన్ అవుతుంది. అకామిడేషన్ అయితే అసలు ఎవరికైతే సేవలు ఉన్నాయో, ఎటువంటి దర్శనం ఉన్నా మనం ఏ నెంబర్ తో అయితే రిజిస్టర్ చేసుకున్నామో అదే నెంబర్ తో అకామిడేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ అక్కడ చూపిస్తుంది కూడా మీకు పలానా రోజుకి దర్శనం ఉంది కాబట్టి ఇదే రోజుకి మీకు అకామిడేషన్, అంటే 2 days ముందు వరకు మనం అకామిడేషన్ బుక్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ గా సిస్టమే చూపిస్తుంది కాబట్టి మనం ఆ డేట్స్ లో ఏ టైం కి రిపోర్ట్ అవుతామో చూసుకొని ఆ రిపోర్టింగ్ టైం పెడితే మనకి అకామిడేషన్ కంప్లీట్ అవుతుంది. మనకి ఆన్లైన్ లో 100 rupees రూమ్స్ కి అయితే 600 rupees చార్జ్ చేస్తారు. అగైన్ 500 rupees అనేది మనకి రిఫండ్ బ్యాక్ వచ్చేస్తాయి మనం రూమ్ అది వెకేట్ చేసిన తర్వాత. కానీ ఇనిషియల్ గా 100 rupees రూమ్స్ కి అయితే మనం 600 పే చేయాల్సి ఉంటది. సో నెంబర్ ఆఫ్ పీపుల్ బట్టి మీకు ఎన్ని రూమ్స్ కావాలి అనేది మీరు డిసైడ్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. ఈ దర్శనాలే కాకుండా ఇంకా కళ్యాణోత్సవం అని, ఆర్జిత బ్రహ్మోత్సవాలని చాలా సేవలే ఉంటాయి. అవన్నీ 500 పడుతుంది. ఒక టికెట్ మీద 2 అయితే వెళ్ళొచ్చు. దాని డేట్ ఇంకా మెన్షన్ చేయలేదు కాబట్టి నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వీడియోలో చెప్పట్లేదు. అండ్ ఈ ప్రతి సేవని ఎలా బుక్ చేసుకోవాలి, ఇన్ కేస్ మనకి ఏదైనా రూమ్స్ బుక్ అవ్వకపోతే ఆన్లైన్ లో మనం డైరెక్ట్ గా కొండ మీద కూడా వెళ్ళి తీసుకోవచ్చు. దీనికి ఎర్లీ మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు స్లాట్స్ ఉంటాయి. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర
సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రిపోర్ట్ చేసి మన ఆధార్ కార్డ్ జెరాక్స్ తీసుకొని వెళ్తే మనకి అక్కడ ఉన్న అవైలబిలిటీని బట్టి మనకి రూమ్స్ అనేవి ఇస్తారు. ఇక్కడ కూడా రూమ్స్ కొండ మీద అయితే మనకి రూమ్ 50 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 50, 100, 500, 1000 ఇలా చాలా రూమ్స్ అయితే ఉంటాయి. మనం ఉన్న నెంబర్ ఆఫ్ పీపుల్ ని డిసైడ్ చేసుకొని అప్పుడు మనం రూమ్స్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ సేవలన్నీ ఆన్లైన్ లో యాప్ ద్వారా ఎలా బుక్ చేసుకోవాలి అనేది ప్రతి డీటెయిల్డ్ వీడియో నేను ఒకసారి బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత ఒకసారి రికార్డ్ చేసి నేను మీ అందరి కోసం పెడతాను. సో ఎవరికైనా బుక్ చేసుకోవడం తెలియట్లేదు అనుకునే వాళ్ళు ఆ వీడియోని చూసి మీరు బుక్ చేసుకోవచ్చు ఈజీగా. ఎవ్రీ మంత్ ఇదే ప్రాసెస్ రిపీట్ అవుతుంది కాబట్టి ఒక్కసారి బుక్ చేసుకుంటే మీకు ఐడియా వస్తుంది ఎలా చేయాలి ఏంటి అనేది. దీనికి ముందు ఆధార్ కార్డ్ అయితే మ్యాండేటరీగా పెట్టుకోండి. ఆ తర్వాత ఆ వీడియో చూసి అదే స్టెప్స్ ఫాలో అయ్యారు అంటే మీరు ఈజీగా ఏ దర్శనాన్నైనా బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియోని ముందే ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అంటే ఎవరికైనా తిరుమల వెళ్ళే ప్లాన్ ఉన్నది అంటే ఈ డేట్స్ అయితే కంపల్సరీ గుర్తు పెట్టుకుంటారు. సో దాని ద్వారా మీరు బుక్ చేసుకుంటారని నేను ఈ వీడియోని ముందే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. దాని ద్వారా ఇది రీచ్ ఎక్కువ అయ్యి ఎవరికైతే ఈ ప్రాసెస్ అంతా తెలీదో వాళ్ళకి ఉపయోగపడుతుంది అని లైక్ కొట్టండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్ లో అడగండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.